వద్దు. తప్పు తప్పు. ఏయ్, ఏయ్! రాజప్పకి వయసైంది, బెదిరించి చెప్తే వింటాడనుకున్నారా? మీకేం కావాలి? 7 రోజుల్లో అన్ని ముగించాలి, అంతేగా? రే, ఇవాళ ఏం వారం? సోమవారం అయ్యా. వచ్చే సోమవారానికి ముగించేస్తా అన్నిటినీ. ముగిస్తా. Well done, my boy. What a fantastic game. Totally international standard. థ్యాంక్ యూ సార్. Proud to have you in the national team. ఈ సీజన్ లో మాత్రమే 28 గోల్స్ అట. అవును సార్. ఒక ప్లేయర్ గా మాత్రమే కాదు, నీ కెప్టెన్షిప్ మెచ్యూర్ గా ఉంది. If all goes well, ఇండియన్ టీమ్ ని మీరు లీడ్ చేయడానికి అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. చూద్దాం సెలక్షన్ కమిటీ ఏమంటుంది. ఇంకో 3 నెలలు ఎగ్జామ్స్ అన్నా. కోచింగ్ వెళ్తున్నాను, తప్పకుండా పాస్ అవుతాను. ఏంటి బ్రో దెబ్బతీశారన్నా? లిస్ట్ లో మన పేరే లేదన్నా. ఏంట్రా నువ్వు అనేది? మనలో ఎవరి పేరు లేదా? అందరి సంగతి వదిలేనా? నిన్ను కెప్టెన్ అది ఇది పొగిడారు, తీరా చూస్తే లిస్ట్ లో పేరు లేదు. బిగులు ఏమైంది? ఏం లేదు నాన్న. నాన్న నువ్వు రా, నేను మాట్లాడతాను. చెప్పు కిరణ్, ప్రాబ్లం ఏంటి? అయ్యి అడుగుతున్నాడుగా, చెప్పురాన్నా. అదే ఇవాళ నేషనల్ టీం లిస్ట్ వచ్చింది, కానీ పేరు లేదు. నీ పేరా? బిగిలిన పేరు కూడా లేదు నాన్న. నీ పేరెలా వదిలేశారా? కెప్టెన్ అయ్యే అవకాశం ఉందన్నో. ఈ సీజన్ లో ఎక్కువ గోల్ చేసిందే బిగిలన్న, అది రికార్డ్. అన్న పేరు లేకపోవడం ఏంటి? ఏదో కుట్ర పన్నారు నాన్న నా కొంటెలు. లేదు లేదు నాన్న, నేను ఫెడరేషన్కి వెళ్ళి మాట్లాడి మీకు చెప్తాను. మాట్లాడతావా? నేను మాట్లాడతాను, పర్లేదు. క్లియర్ అవుతుందిగా? క్లియర్ అవుతుంది నాన్న, అవుతుంది. ఏంటన్నా నువ్వు? లేదు 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 నాన్న, ఇట్లాంటి వెంటనే మనం వెళ్ళి అడగాలి. బండితి ఒళ్ళు తినరా, అందరూ పడేకండ్రా. రే రే రే, నేను రాజబ్బగా, మైకిల్ నాన్నగా, నా బండి తీరా. నమస్కారం. నమస్కారం. రండి రండి, కూర్చోండి. రాజప్పనే, మైకిల్ ఫాదర్. చెప్పండి. అదే సెలక్షన్ లిస్ట్ లో మావాడి పేరు లేదు. అవును, లేదు. మంచి ప్లేయర్ సార్ వాడు, మీకు తెలుసు. హీస్ అన్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్. నేనే అతనితో అన్నాను నెక్స్ట్ కెప్టెన్ నువ్వేనని. మరెందుకు సార్? వాట్? అదే మరెందుకు లిస్ట్ లో పేరు? సెలక్షన్ కమిటీ అలా చూడలేదు రాజప్ప, అంతా కరెక్ట్ గానే ఉంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తున్నప్పుడు పోలీస్ రిపోర్ట్ లో ఒక చిన్న సమస్య. మీ క్రిమినల్ రికార్డ్స్ వల్లే అతన్ని టీంలోకి తీసుకోలేదు. సార్, దానికి దీనికి ఏం సంబంధం సార్? వాడి మీద ఒక్క కేసు కూడా లేదు సార్. అంత దూరం వాళ్ళు ఆలోచించలేదు. ఇప్పుడు మీ అబ్బాయి నేషనల్ టీంలో ఉన్నాడనుకోండి, మొత్తం టీం బస్ లో పోతుండగా మీ మీద పగున్న వాళ్ళు ఎవరో మీ అబ్బాయిని అటాక్ చేస్తే బాధింపబడేది మీ అబ్బాయి మాత్రమే కాదు, బస్ లో ఉన్న మొత్తం ప్లేయర్స్ అందరూ. దే డోంట్ వాంట్ టు టేక్ సచ్ ఎ రిస్క్. నేను ఫీల్ అవుతున్నాను. చెప్పండి, ఏం చేద్దామంటారు? సార్, వాడు వేరు సార్. నా వృత్తికి వాడికి ఏ సంబంధం లేదు. వాడికి తెలిసిందల్లా ఫుట్బాల్ మాత్రమే సార్. వాడు అద్భుతమైన ప్లేయర్ సార్. వాడు నా కారణంగా వాడి లక్ష్యాన్ని దెబ్బతీయకండి సార్. ఇవేమీ వద్దు సార్. వాడి ప్రతిభకు మర్యాద ఉండాలి కదా సార్. దొంగలకి పుట్టిన పిల్లలు ఎంతో మంది పోలీసులు అయ్యారు. తాగుబోతులకు పుట్టిన వాళ్ళు డాక్టర్లు అయ్యారు. ఓ సాధారణ చెప్పులు కుట్టేవాడికి పుట్టిన బిడ్డ అమెరికాకి రాష్ట్రపతి అయ్యాడు కదా సార్. ఇప్పుడు తండ్రులకు మళ్ళీ బిడ్డలు ఉండరు సార్. ఇది మీరు నమ్మాలి సార్. తమరు మనసు పెడితే అవుతుంది. మీరిచ్చే ఈ అవకాశం వాడికి మాత్రమే కాదు, వాడికి మళ్ళీ అవ్వాలనుకునే ఎంతో మంది కుర్రాళ్ళు కూడా సార్. సారీ సార్, నాకు కొంచెం దట్స్ ఓకే. ప్లీజ్ సార్.
నాన్నా డన్. నిజమా నాన్నా? మాటలేంటే మనిషి చాలా మంచోడ్లా ఉన్నాడు. అవును నాన్న. ఏం లేదు నాన్న, మనం చేసే పనే సమస్య అయింది. నీకు దానికి సంబంధం లేదని వివరంగా చెప్పాను. చైర్మన్ అయ్యకి బాగా అర్థమైంది. తెల్లారేసరికి మీ అందరి పేర్లు లిస్ట్ లో వచ్చారు. సంతోషమేగా? సక్సెస్ రా. రే 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 కావలిచ్చుకోరా. న్యాయంగా దక్కాల్సింది దక్కక తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానక్క. బామ్మ ఆరోగ్యం జాగ్రత్త. కప్పుతో తిరిగి వస్తాను. మామా మిగులు నాన్న వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండకూడదు. వెళ్ళిన చోట అందరూ మీ పేరు చెప్పుకునేలా చీల్చి చెండాడిరండి. బతికినంతకాలం మీ ఆట వాళ్ళకు గుర్తుండాలి. ఏందే? తప్పకుండా గుర్తుండిపోద్ది నాన్న. ఇప్పుడు నలుగురే మీరు వెళ్తాంది. మీ వెనకమాల ఇంకా ఎంతో మందికి నేను దారి చూపాలయ్యా. అలాగే నాన్న. సూపలేం వెళ్దాం రండి. సరే మేము వెళ్ళొస్తాం. ఏ ఏ, ఛీ. బాయ్ నాన్న. రే బిగిలో అన్న 15 రోజులు నువ్వెటు ఊళ్ళో ఉండిపోయేది లేదు. స్టేషన్ కి ఐడి కార్డు వచ్చి ఉండాలి. ఎక్కడ? అదిగో ఆ మూవ్ అవని ట్రైన్ కి టాటా చూపిస్తూ నటిస్తోంది చూడు నాన్న, ఆ ఎర్ర గొడుగు. అబ్బో రే డొనాల్డ్, ఆ ఎర్ర గొడుగు నెత్తుకురండ్రా. ఏమో గుడి కింద కోకిలా పిలుస్తున్నారా? మైకిల్ అలా చూస్తాను. ఆయన పిలుస్తున్నారు. ముందుకెళ్ళు. రండే ఏంజల్ ఆశీర్వాదం. నాన్న డాక్టరా? లేదు నాన్న, ఫిజియోథెరపిస్ట్. ఆ వాటర్ క్యాన్ ఆశీర్వాదం కూతురా నువ్వు? అవునా? క్యాన్కి 7 రూపాయలు పెంచాడు. అవును నాన్న. మనోడిని కప్పు గెలుచుకొని రాని నేనే ఇంటికి వచ్చి మాట్లాడతా. హై, ఆ? ఏరా నేను మిమ్మల్ని ఒక్కసారి కావలించుకున్నా ప్లీజ్. వచ్చేరా. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. మీరు తప్పు కనుకోపోతే మీ ముందు ఒకసారి ఈ అమ్మాయిని కావలించుకున్నా ప్లీజ్. నానా మంది గౌరవమైన కావలించుకో. థ్యాంక్స్ నాన్న. నాన్నగారు అన్నా నువ్వేమనుకున్నట్టే నేను ఒక్కసారి అడిగింది. వస్తావు నాన్న. తనని లాక్కుపోతావు. సారీ నాన్న. బాయ్. రామ్మా కోడలు పిల్ల రా. చాలు వస్తున్నాను రా. మిగులు అన్నా కప్పు ముఖ్యం. మిగులు కాపు. ట్రైన్లో ఎక్కుంటే తన జీవితం వేరుగా ఉండేది. తను లేకుండా ఢిల్లీ వెళ్లిన మేము కూడా పెద్దగా ఏమీ సాధించలేకపోయాం. అయినా ఫుట్బాల్ తెలిసినంతగా అందులో ఉన్న పాలిటిక్స్ గురించి మాకు తెలియదు సార్. ఒక్క వారంలో ఊరికి పంపించారు. అందువల్ల దొరికిన ఉద్యోగాల్లో చేరిపోయాం. తర్వాత రోజు సడన్ గా మైకేల్ అన్న ఫోన్ చేసి రమ్మన్నాడు.
ఒక క్లబ్ ఫామ్ చేయరా. ఫుట్బాల్ క్లబ్. కష్టపడే అమ్మాయిలు, అర్హత ఉన్న అవకాశం దొరకని అమ్మాయిలు, పిల్లలు, ఆడపిల్లలు, కుర్రాళ్ళు, కలలు కనే వాళ్ళు ఎవరైనా సరే ట్రైన్ చేయరా.